క్రీస్తు యేసునందు మనలందరిని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మన తండ్రి అయిన దేవుడికి ఈ అనుదిన సెల్ కాన్ఫరెన్స్ ను నిర్విరామముగా నడిపిస్తున్న రెవరెండ్ డాక్టర్ గిద్యోనయ్య గారికి, డేవిడ్ విక్టర్ అయ్య గారికి, మార్క్ అయ్య గారికి, అలాగే మన కాన్ఫరెన్స్ లో ఉన్న సింగర్స్ కి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన ప్రతి ఒక్కరికి, దైవజనులకు మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేయుచున్నాను. మంచిది. మరి ఈ రోజు ఆలస్యం చేయకుండా ఒక అద్భుతమైన సందర్భాన్ని This call is now being recorded. బైబిల్లో నుండి మనం అందరం కూడా చాలా చక్కగా ఆలోచన చేద్దాము. ఈ రోజు మరి ఎన్నో విలువైన సందర్భాలు మరి దైవజనుల ద్వారా మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు కూడా ఒక విలువైన సందర్భాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు మనము నేర్చుకోబోయే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలా అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరలా చెబుతున్నాను, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలా అన్నది చాలా జాగ్రత్తగా ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, అనేకులను మనం చూడగలిగితే, దేవుడు అనగానే ఒక వస్తువు అయిపోయాడు. దేవుడు అనగానే ఒక వస్తువు అయిపోయాడు. ఇక మనం చూడగలిగితేనండి, ఒక వస్తువును ఈరోజు మనం ఎలాగైతే వాడుకుంటామో, దేవుణ్ణి కూడా వాడుకుంటున్న రోజులు ఇవి. దేవుణ్ణి నమ్ముకుంటే మాకేమొస్తుంది, దేవునికి ప్రార్థన చేస్తే మాకేం లాభం వస్తుంది అన్న రోజుల్లో మనం బ్రతుకుతున్నామో. కాబట్టి దేవుడు అనగానే ఇచ్చేవాడు, విశ్వాసులు అనగానే పొందుకునేవారు అన్నట్టుగానే ఈరోజు మరి ఆలోచిస్తున్నారు. కానీ మనం చూడగలిగితేనండి, బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి అనేకమైన సందర్భాలు మనం ఆలోచన చేయగలిగితే, మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలా అన్నది చాలా జాగ్రత్తగా బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. దయచేసి అందరం కూడా ముందుగా అపోస్తులైన పౌలు గారు కొరంథీలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా మరి వ్రాయబడింది. మనం చదువుకుందాము. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంటే ఈ జీవిత కాలము మట్టుకే, ఈ 60-70 సంవత్సరాల ఈ జీవిత కాలము కొరకే దేవుణ్ణి నమ్ముకుంటే, అంటే నా రోగాలు పోవాలి, నా అవసరతలు తీరాలి, అంటే వీటి కొరకే, ఈ శరీర సంబంధమైన వాటి కొరకే ఒకవేళ దేవుణ్ణి నమ్ముకుంటే అక్కడ ఏమంటున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటున్నాడు. ఈ జీవిత కాలం మట్టుకే మనము యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలి అన్నప్పుడు, ఎందుకంటే ఇదిగోనండి, మరణము తర్వాత మనకు మరొక జీవితం ఉంది. అందుకే క్రైస్తవ్యం అనగానే మరణము తర్వాత మరొక జీవితం ఉంది అని యేసుక్రీస్తు వారు ప్రాక్టికల్ గా ఆయన ప్రూవ్ చేశారు. అందుకు మనము యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి. కొంతమంది మనం చూడగలిగితేనండి, కొంతమంది అన్యులు మరి నాకు ఫోన్ చేస్తా ఉంటారు. బ్రదర్, మా కుమారుడు పలానా దాంతో ప్రాబ్లంతో ఫేస్ అవుతున్నాడు, మరి ఫేస్ చేస్తున్నాడు బ్రదర్, మరి ఎలా బ్రదర్ అన్నప్పుడు, మరి మేము ప్రార్థన చేస్తామని చెబుతాం, వాళ్ళకు కూడా కొన్ని సలహాలు చెబుతాం. అలా వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు అనుకున్నది జరిగిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి రారు. అంటే వాళ్ళకి ఏం కావాలి అన్నప్పుడు, కొంతమందికి దేవుని నుండి ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో, ఏదైతే జరగాలని ఆశ కలిగి ఉన్నారో, అది తీరిన తర్వాత ఇక దేవుని దగ్గరికి రారు. మళ్ళీ రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది జరిగింది, వాళ్ళు అనుకున్నది మాత్రమే కావాలి. మరికొంతమంది ఉంటారు, దేవుడే మాకు కావాలి అనుకునేవారు మరికొంతమంది ఉంటారు. ఒకరోజు ఏం జరిగింది అన్నప్పుడు, ఒక రాజుగారు మొత్తం బహుమానాలు, గిఫ్టులన్నీ పెట్టి ప్రజలందరినీ పిలిచి, మీకు ఇష్టమైన గిఫ్ట్ని తీసుకోండి అన్నాడట.
మీకు ఇష్టమైన బహుమానాన్ని, మీకు ఇష్టమైనది మీరు తీసుకోండి అని అన్నప్పుడు అండి ప్రజలందరూ వచ్చారు. వారికి ఇష్టమైనవి తీసుకొని వెళ్ళిపోతున్నారు. వారికి ఇష్టమైనవి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి మాత్రము వెళ్లి రాజుగారిని పట్టుకున్నాడట. ఒక వ్యక్తి మాత్రం. అదేంటయ్యా ఇక్కడ ఇన్ని గిఫ్టులున్నాయి, ఇన్ని ఉన్నాయి బహుమానాలు, మీ అందరి కొరకు ఇన్ని బహుమానాలు పెట్టాము, మీరు బహుమానాలు తీసుకోండి అంటే నువ్వొచ్చి నన్ను పట్టుకున్నావేంటి అన్నప్పుడు, లేదు లేదు రాజా, నువ్వు నాకు మీరే కావాలి అన్నాడట. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, ఆ తర్వాత ఆ రాజు అడిగాడట, సరే సరే మరి ఏంటి నీ కోరిక ఏంటి? నన్ను పట్టుకున్నావు గదా! నీ కోరిక ఏంటి అని అడిగినప్పుడండి, అప్పుడు ఆ వ్యక్తి అన్నాడట, లేదు రాజా, మీరు మా ఇంటికొచ్చి ఒక్క పూట భోజనం చెయ్యాలి. మీరు మా ఇంటికొచ్చి ఒక్క పూట భోజనం చేయాలి అని అడిగాడట. ఆ తర్వాతండి అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళే ఆ దారికి సరైన రోడ్లు లేవు. ఆ వ్యక్తి యొక్క ఇల్లు గుడిసె. సరైన అసలు ఆ ఇల్లు గూడా కాదు. తర్వాత ఇప్పుడు రాజుగారు రావాలి అంటే ఏం చేయాలంటే ముందుగా అన్ని రోడ్లేసారటండి. ఇప్పుడు ఒక ప్రధాన మంత్రో, ఒక మరి ఒక 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 మరి ముఖ్యమంత్రో మరి ఏరియాకొస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రాంతాల రోడ్లు ముందుగా అన్నీ గూడా క్లీన్ జేస్తారండి. రోడ్లేసేస్తారు. ఒకవేళ రోడ్లు బాగాలేకపోతే ఖచ్చితంగా రోడ్లేస్తారు. అంటే ఒక గొప్ప వ్యక్తి రావాలి అంటే ముందుగా రోడ్లు వేయాలి. రోడ్లు వేస్తారు. అలాగే రాజుగారు కూడా రావాలి అంటే రోడ్డు వేయాలని రోడ్డు వేశారు. ఆ తర్వాత రాజుగారు తినే అన్నం తినే ఆ ఇల్లు ఎలా ఉండాలంటే మంచి ప్యాలెస్ ఉండాలి అని ఆ వ్యక్తికి మంచి ప్యాలెస్ కట్టించారండి. ఆ తర్వాత మంచి ఫర్నిచర్ అక్కడ రాజుగారు భోజనం చేయడానికి మొత్తం ఫర్నిచర్‌తో నింపారు. ఆ తర్వాత రాజుగారు వచ్చారు. రాజుగారు వచ్చి భోజనం చేసిన తర్వాత ఆయనేం చేశాడంటేనండి, కొన్ని బహుమానాలు ఆ వ్యక్తికిచ్చి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, కొంతమందేమో రాజుగారిచ్చే బహుమానాలు తీసుకొని వెళ్ళిపోయారు. మరికొంతమంది ఈ వ్యక్తికి మాత్రము రాజుగారు కావాలి. ఇది మనకర్థమైతేనండి, ఇదిగోనండి అందుకే నేను మనము నేర్చుకుంటున్నాము. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా? ఆశీర్వాదాలిచ్చే దేవుడు కావాలా అని. అందుకే ఆశీర్వాదాలు కూడా మనం చూడగలిగితే 2 రకాల ఆశీర్వాదాలుంటాయి. ఫిజికల్ బ్లెస్సింగ్స్ అంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. అది ఆహారం కావచ్చు, అది స్టడీ కావచ్చు, అది గృహము కావచ్చు, అది మ్యారేజ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, భూములు కావచ్చు. ఇవన్నీ కూడా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. ఇది మనం చూడగలిగితేనండి, ఇది దేవుడు అందరికిచ్చేవి. ఇవి ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో, అవి దేవుడు అందరికీ ఇచ్చేటివి. అందుకే ఏమన్నాడు దేవుడు మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో, ఆయన మంచివారి మీదనో, ఆయన చెడ్డవారి మీదనో, ఇదిగోనండి ఆయన తన సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు, ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు అని మనం చదువుకుంటాము. అంటే అందరికీ అది. అలాగే లూకాసు వార్తలో కూడా మనం చూడగలిగితే 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనంలో, లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం ఆ లాస్ట్ రెండు లైన్స్‌లోనండి. లాస్ట్ 2 లైన్స్‌లో ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. అంటే ఈ ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో దేవుడు అందరికీ ఇస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చేవి కావాలి వీళ్ళకి. దేవుడు అవసరం లేదు. ఒక ప్లేన్ మనం ఎక్కామనుకోండి, ఏరోప్లేన్ గనక ఎక్కితే అందులో భోజనానికి గానివ్వండి, స్నాక్స్ గానివ్వండి, అన్నిటికి అండి అందులోనే టికెట్ కట్ చేసుకుంటారు. సరదాగా మనం ఇందులో గూడానండి మన వందే భారత్ ట్రైన్‌లో గూడా అందులో భోజనానికి ముందే కట్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారనే ప్లేన్ ఎక్కితేనండి, ఇదిగోనండి ఇవన్నీ ఆటోమేటిక్‌గా ఇవన్నీ కూడా దొరికిపోతాయి. కాబట్టి మొదటి రకమైన బ్లెస్సింగ్స్ ఏంటంటే ఫిజికల్ బ్లెస్సింగ్స్, శరీర సంబంధమైన ఆశీర్వాదాలుంటే, ఇక రెండవదండి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు.
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం చూడగలిగితేనండి, ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అందరికి ఇచ్చే బ్లెస్సింగ్స్ ఉన్నాయి, కొందరు మాత్రమే పొందుకునే బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఏంటండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అన్నప్పుడండి, ఇదిగో పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడ్డాము, పరిశుద్ధాత్మను వరమును పొందుకున్నాము, దేవుని కుమారుడిగా మనం మారాము. అలాగేనండి, దేవుని రాజ్యములో మనం ప్రవేశించాము, అలాగే పరలోకానికి మనం వెళతాము, సంఘములో సభ్యులమవుతున్నాము, కొత్త నిబంధన మనం పొందుకున్నాము. ఇదిగో రెండవ మరణాన్ని మనము దాటాము, రెండవ మరణాన్ని మనం దాటాము. ఇవన్నీ ఏంటి అన్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. శరీర సంబంధమైన ఆశీర్వాదాల అందరికీ ఇస్తాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కొందరు మాత్రమే పొందుకుంటారు. కాబట్టి మనం చూడగలిగితేనండి, ఈరోజు దేవుడిచ్చే ఆశీర్వాదాలు మాత్రమే కావాలండి. దేవుడిచ్చి శరీర సంబంధమైన వాటి కోసం ఎక్కడికెక్కడికో వెళుతున్నారు. కానీ మనం చూడగలిగితేనండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మరి బైబిల్ గ్రంథంలో ఎవరైనా దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలనుకున్నారా, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలనుకున్నారా అని బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాల్లోనికి వెళ్ళి మనం త్వరగా మనం ఆలోచన చేయగలిగితేనండి, మనందరికీ తెలుసు, ఒక గొప్ప భక్తుడు బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, యోబు గారు మనందరికీ తెలుసు. యోబు గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, యోబు గారు ఎలాంటి వ్యక్తి ఏంటి అన్నప్పుడు మనందరికీ తెలిసినప్పటికీ త్వరగా మనమందరం కూడా యోబు గ్రంథం 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదవగలిగితే, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. యోబు గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఆనాడు మనం చూడగలిగితేనండి, ఆ రోజు మనం ఆలోచన చేయగలిగితే, యోబు గారు ఆస్తి కలిగిన వాడు. యోబు గారు ఆయన ఆస్తి కలిగిన వాడు ఎలా చెప్పగలం అన్నప్పుడండి, యోబు గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఆ రోజు పశువు సంపద ఎంత ఉంటే అంత ఆస్తిపరుడు. పశువు సంపద ఈ రోజైతే ధనం ఉండాలి, భూములు పొలాలు ఈ రోజు ఇవి ఉండాలి. కానీ ఆ రోజుల్లోనండి ఎంత పశువు సంపద ఉంటే అంత ఆస్తిపరుడు. కాబట్టి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, తర్వాత 500 ఆడగాడిదలు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటున్నాము. తర్వాత ఆస్తి కలిగిన వాడే కాదు, ఐశ్వర్యము కలిగిన వాడు యోబు గారు. ఎందుకంటేనండి, ఆస్తి వేరు, ఐశ్వర్యము వేరు. ఐశ్వర్యం అన్నప్పుడండి, ఐశ్వర్యం ఏంటి అన్నప్పుడండి, అతనికి 10 మంది పిల్లలటండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని మనం కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకుంటాం. అంటే ఐశ్వర్యము కలిగిన వాడు. అలాగే ఆదికాండంలో కూడా 15వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదవగలిగితే, ఆదికాండంలో 15వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదవగలిగితే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రాహాము భయపడకుము, నేను నీకు కేడెమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను.
అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఆయన ఆస్తిపరుడు రెండవది, ఆయన ఐశ్వర్యవంతుడు మూడవది, ఆయన ఆత్మీయుడు కూడా, ఆయన ఆత్మీయుడు కూడా. మరి అదే యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలిగితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలు నర్పించుచూ వచ్చెనో యోబు నిత్యము అలాగు చేయుచుండెనో. అంటే ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు, ఆత్మీయుడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఏం జరిగింది అన్నప్పుడు ఇదిగోనండి, ఆయన జీవితంలో కూడా శ్రమలు రావటము ఆ తర్వాత మనందరికీ తెలుసండి. ఇదిగోనండి, ఆ ఎద్దులు పోయాయి ఆయన ఈ 7,000 గొర్రెలు 13 నుంచి మీరు అందరూ కూడా మరి తర్వాత 18 వరకు మీరు చదవగలిగితేనండి, 13 నుంచి ఆ తర్వాత 18 వరకు మీరు చదవగలిగితే ఇదిగోనండి, ఎద్దులు పోయాయి, 1000 ఎద్దులు పోయాయి. తర్వాత 7,000 గొర్రెలు కోల్పోయాడు, 3,000 ఒంటెలు కోల్పోయాడు. ఆ తర్వాత ఇవంతా కూడా పోగొట్టుకున్నాడంటే ఆస్తి అంతా పోయిందండి, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. అది చెప్పడానికి మాత్రము ఒకడు మిగిలి వస్తున్నాడు. ఇదిగో అయ్యా, ఇదిగో నేను తెలియజేయడానికి నేను ఒక్కను వచ్చానని చెబుతున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇలాంటి సందర్భంలో ఏం జరిగింది అని మనం చూడగలిగితేనండి, ఇలాంటి సందర్భంలో ఏం జరిగింది, ఆస్తిని కోల్పోయాడు. ఆ తర్వాతనండి 10 మంది పిల్లల్ని ఒకే దినమున కోల్పోయాడు. ఒకే రోజు 10 మంది పిల్లలు కన్నుల ఎదుటే శవాలుగా పడి ఉంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో మీరు ఆలోచించండి. ఎవరు తట్టుకోలేరు. ఒక్కరు పోతేనే తట్టుకోలేరు. మరి అలాంటిది 10 మంది పిల్లలు కండ్ల ఎదుటే ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీరు ఆలోచించండి. అలాంటి పరిస్థితుల్లో 20వ వచనాన్ని మనం చదవగలిగితేనండి, 20వ వచనం నుంచి మనం చదవగలిగితే 20వ వచనం నుండి, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ మనం చూడగలిగితేనండి, యోబు గారికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కావాలా, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలంటే యోబు గారికి ఎవరు కావాలి అంటే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు, దేవుడే తీసుకున్నాడు. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు కాదు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలి. యోబు గారికి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలి. ఆ తర్వాత అండి 22వ వచనంలో కూడా, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, ఆ దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. అంటే నోరు జారలేదు. నాకు ఆశీర్వాదాలు కాదు నాకు కావలసింది, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలి, నాకు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలి. మరి ఇప్పుడు యోబు గారి భార్యకేం కావాలి? యోబు గారికేమో ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలి. యోబు గారికి ఎవరు కావాలి అన్నప్పుడు అండి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి. రెండో అధ్యాయం దయచేసి మనం అందరం కూడా చూడగలిగితే, 2వ అధ్యాయము మరి 7వ వచనం నుండి మనం చూడగలిగితేనండి, 2వ అధ్యాయం 7వ వచనం నుండి, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్లు పెంక తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనే. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు నీవు మాట్లాడుచున్నాము, మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడు మనము అనుభవింప తగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందైనను యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. మూర్ఖురాలు అన్నాడా? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావు అన్నాడా అంటే మూర్ఖురాలు అనలేదండి, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావు అన్నాడు.
అక్కడ మనం చూడగలిగితేనండి, అంటే యోబు గారి భార్యకి ఏం కావాలి అన్నప్పుడు, ఇదిగోనండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి. ఇక్కడ కూడానండి ఈ సంగతులలో ఏ విషయమందైనను యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. ఎవరైనా యవనస్తుడు పిల్లలు చనిపోయినప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత మనం వినగలిగితేనండి, ముందు అనే మాట అంటే దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు ఇవే మాటలొస్తాయండి, ఇవే మాటలొస్తాయి, ఇవే మాటలొస్తాయి. కాబట్టి యోబు గారు ఏ విషయంలో కూడా, ఈ పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా ఆయన నోరు జారలేదు. దేవుడు అన్యాయము చేశాడని ఆయన చెప్పలేదు. ఇక యోబు గారి పరిస్థితి మనం చూడగలిగితే 19వ అధ్యాయం యోబు గ్రంథం త్వరగా 19వ అధ్యాయము యోబు గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదవగలిగితే, 14వ వచనం నుండి, నా బంధువులు నా యుద్ధకు రాకున్నారు, నా స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు, నా ఇంట దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను, నేను నా పనివాణ్ణి పిలవగా వాడు ఏమీ పలకకున్నాడు, నేను వాడిని బ్రతిమాలవలసి వచ్చెను, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులు నా వాసన అసహ్యము, చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు, నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు, నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలబడి ఉన్నది, దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. యోబు గారి పరిస్థితి చూడండి, యోబు గారి పరిస్థితి చూడండి, యోబు గారి పరిస్థితి చూడండి. అయినండి అలాగే 27వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే, 27వ అధ్యాయము 5వ వచనం మనం చదవగలిగితే, మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవను. దేవుడు యథార్థవంతుడు. ఆయన ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా మనల్ని పుట్టించాడు. అంటే ఆయన పిల్లలలో ఏముండాలి అంటే యథార్థత ఉండాలి. ఆ యథార్థత మీదనే సాతానుడు దెబ్బ కొడతాడు. అందుకే భార్య వచ్చి అంటుంది, ఇంకను యథార్థత వదలకుందువా అంటున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అన్నప్పుడండి, యోబు గారు ఏమంటున్నారు అన్నప్పుడండి, నేను పాపము చెయ్యలేదు. యోబు గారికి తెలుసు ఏంటంటే, నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణముగా మారెదను. అంటే యోబు గారి జీవితంలో పరీక్షలకు తట్టుకొని ఆయన నిలబడ్డాడు. 23వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది, శోధించబడిన తర్వాత నేను సువర్ణముగా మారెదను. ఆ తర్వాతనండి 42వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదవగలిగితే, 42వ అధ్యాయము దయచేసి 10వ వచనాన్ని మనం చదవగలిగితే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 12వ వచనం కూడా మనం చదవగలిగితే, 12వ వచనము, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను, అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి 16వ వచనాన్ని మనం చదవగలిగితే, అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను. ఇక్కడ 13వ వచనాన్ని కూడా ఒక్కసారి మనము చదవగలిగితే, 13వ వచనాన్ని కూడా ఒక్కసారి మనము చదవగలిగితే, 13వ వచనము, మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. చాలా మంది ఏమనుకుంటారంటేనండి, యోబు గారికి 10 మంది పిల్లలు అనుకుంటారు. 10 మంది పిల్లలు ముందు పుట్టారు, చనిపోయారు. ఆ తర్వాత మళ్ళీ 10 మంది పుట్టారు. అంటే ఎంతమంది పిల్లలు? అంటే చనిపోయిన వాళ్ళు లెక్కలేదా అంటే పుట్టి చనిపోయిన వాళ్ళు లెక్కలేదా? అంటే ఎంతమంది పిల్లలు? వాళ్ళు 10 మంది, వీళ్ళు 10 మంది. మరి ఆ 10 మంది ఎవరంటే 10 మంది పరదైసులో ఉన్నారు. ఆ 10 మంది
10 మంది చనిపోయి పరదేశంలో ఉన్నారు, వాళ్ళు 10 మంది. ఆ తర్వాత ఆయన ఆయన 140 సంవత్సరములు బ్రతికి 140 సంవత్సరాలు మళ్ళీ 10 మంది పిల్లలు పుట్టారు. అంటే దాని అర్థం ఏంటంటే యోబు గారికి మొత్తం మీద 20 మంది పిల్లలు. యోబు గారికి 20 మంది పిల్లలు, 20 మంది పిల్లలు. కాబట్టి మనం ఆలోచన చేస్తున్నాము, యోబు గారికి ఎవరు కావాలయ్యా అన్నప్పుడు అండి, యోబు గారికి దేవుడు కావాలి, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలి, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలి. యోబు గారి భార్యకు మాత్రము ఇదిగో దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, మరి ఇది యోబు గారి గురించి అయితే, ఇక నయోమి గారి గురించి కూడా మనము చూడగలిగితే, రూతు గ్రంథానికి మనం వెళ్ళగలిగితేనండి, ఆ ఆ యూదా బెత్లెహేం అనే ప్రాంతంలో కరువు రావటం. అసలే ఆ బెత్లెహేం అనగానే మనము ఆలోచన చేయగలిగితేనండి, బెత్లెహేం అంటేనే అది రొట్టెల నిలయము. బెత్లెహేం అంటేనే అది రొట్టెల నిలయం. రొట్టెల నిలయంలో రొట్టెలు లేవు. కరువు వచ్చింది అన్నప్పుడు అండి, ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఒకటి మనుషుల పాపమును బట్టైన కరువు వస్తుంది, రెండవది పరీక్ష కొరకైన కరువు వస్తుంది. ఇప్పుడు కరువు రాగానే దేవునికి ప్రార్థన చేసి అక్కడే ఉండాలి. దేవుడికి ప్రార్థన చేసుకొని, అయ్యా మరి ఒకవేళ పరీక్ష కొరకు వస్తే మమ్మల్ని కరుణించయ్యా అని దేవుడికి ప్రార్థన చేయాలి. ఒకవేళ మేము ఏదైనా పాపం చేస్తే మమ్మల్ని క్షమించయ్యా, ఈ కరువు నుంచి మమ్మల్ని విడిపించయ్యా అని వాళ్ళు ప్రార్థన చేయాలి. కానీ ఏం చేశారంటేనండి, ఇదిగోనండి వాళ్ళు ఆ బెత్లెహేము ప్రాంతం నుండి, యూదయ బెత్లెహేము నుండి ఎక్కడికి వచ్చారు అన్నప్పుడు అండి, మోయాబు దేశానికి కాపురం ఉండడానికి వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా దేవుడు అన్నాడు, ఇదిగో మీరు వేరే దేశానికి వెళ్ళకూడదు అని దేవుడు చెప్పాడు. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. అది కూడా పోయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారంటే మోయాబీయుల దగ్గరికి వెళ్ళిపోయారంటే మోయాబు దేశానికి. ఆ దేశానికి వెళ్ళటమే మొట్టమొదటి తప్పు. ఆ దేశానికి వెళ్ళటమే మొట్టమొదటి తప్పు. నయోమి, ఎలిమెలేకు కానివ్వండి, ఆ ఫ్యామిలీ అంతా కూడా మొట్టమొదటిగా ఇదిగో రొట్టెల నిలయమును విడిచిపెట్టి అక్కడ ప్రార్థన చేసుకుంటూ అక్కడే ఉండాలి. కానీ ఇదిగోనండి పొట్ట చేత పట్టుకొని ఈ మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఏం జరిగింది అన్నప్పుడు అండి, అక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో భర్త చనిపోయాడు. ఆ దేశానికి వెళ్ళాడు, భర్త చనిపోయినప్పుడన్నా నయోమికి స్ట్రైక్ కావాలి. ఓహో, నేను ఈ దేశానికి వచ్చినందుకే, దేవుడు వెళ్ళవద్దు అన్న దేశాలకు మేము వచ్చినందుకే మాకు ఇలా జరిగింది అని నయోమికి అర్థం కావాలి. కానీ ఏం చేసిందంటేనండి, ఇదిగో ఆ దేశంలో ఉండే ఆ మోయాబురాన్లను, 2 స్త్రీలను తన 2 కుమారులకిచ్చి వివాహం చేసింది. ఆ దేశానికి వెళ్ళటం మొదటి తప్పు. రెండో తప్పు ఏంటన్నప్పుడు అండి, చనిపోయినప్పుడు అని అర్థం కావాలి. కానీ ఏం చేసిందంటే తన 2 కుమారులకు ఆ అన్యురాళ్ళైన స్త్రీలనిచ్చి వివాహం చేసింది. అది రెండవ తప్పు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో, ఎజ్రా గ్రంథంలో కానివ్వండి, 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు కానివ్వండి, ఇవన్నీ మీరు చూడగలిగితేనండి బైబిల్ గ్రంథంలో ఏంటండి ఈ పంచకాండాల్లో కానివ్వండి, ఏమున్నదంటే ఇస్రాయేలీలనే వివాహము చేసుకోవాలి అన్న చట్టం వాళ్ళకున్నది. మరి ఈ చట్టం తెలియదండి నయోమికి. ఖచ్చితంగా ఈ చట్టము తెలుసు నయోమికి. అప్పుడేనండి భర్త చనిపోయినప్పుడే ఆమె జ్ఞానోదయం కావాలి, కానీ కాలేదు. ఆ తర్వాత దేవుడు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాతనండి 10 సంవత్సరాల తర్వాత 2 కుమారులు కూడా చనిపోయారు. ఆ దేశానికి మనం ఆలోచన చేయగలిగితే, వెళ్ళవద్దన్న దేశానికి వెళ్ళారు. ఆ తర్వాత ఇదిగోనండి ఎవరినైతే వివాహం చేసుకోకూడదో వాళ్ళనే వివాహం చేసుకుందండి. ఆ తర్వాతనండి ఇక భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఆ తర్వాత ఓర్ప అనే కోడలు ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాతనండి ఒక కోడలు ఆమెతో బయలుదేరింది. ఇప్పుడు నయోమికి ఎవరు కావాలి? నయోమితో బయలుదేరిన ఆ రూతు అనే కోడలికి ఎవరు కావాలి అన్నప్పుడు అండి, రూతు అనే కోడలికేమో ఇదిగోనండి ఆమెకి ఎవరు కావాలి అంటే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలి ఆమెకు. నయోమికేమో
దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, నయోమికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి. కాబట్టి రూతు గారు అంటున్న మాట మీరు చూడగలిగితే, రూతు గ్రంథం 1:16 మనం చూడగలిగితే, రూతు గ్రంథం 1:16 అందుకు రూతు, నా నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేద. అక్కడ ఏమంటుందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. అంటే నాకెవరు కావాలి అంటే ఇదిగోనండి, ఆశీర్వాదాలిచ్చే దేవుడు కావాలి. నాకు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలి. నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. కాబట్టి ఆ అత్త ఏ దేవుణ్ణి అయితే నమ్మిందో, నాకు ఆ దేవుడు కావాలి. ఇక నయోమికి ఏం కావాలండి? మరి నయోమికి ఏం కావాలి మీరు చూడగలిగితే, అదే అధ్యాయము 21 మనం చదవగలిగితే, 21 మనం చదవగలిగితే, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నయోమి అంటే మధురము, మారా అంటే చేదు. నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని, యెహోవా నన్ను రిక్తిరాలునిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక్కడ ఆమె అంటున్న మాట మనం చూడగలిగితే ఏమంటుంది అంటే, ఇదిగో దేవుడు యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెనని వారితో చెప్పాను. అంటే ఈమెకి ఏం కావాలి? నయోమికి ఏం కావాలి? దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి. వెళ్ళేటప్పుడు ఇదిగో సర్వ సమృద్ధితో వెళ్ళింది మోయాబు దేశానికి. వచ్చేటప్పుడు ఎలా వచ్చిందంటే రిక్తురాలుగా వచ్చింది. దాని నుంచి దుబాయ్ దేశం కానివ్వండి, అమెరికా దేశాలు కానివ్వండి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తూ ఉంటారు? సంపాదించుకోవడానికి వెళ్ళేది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం సంపాదించుకోకుండా ఖాళీ చేతులతో వస్తే ఎలా ఉంటుంది? అక్కడ కూడా నయోమికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి. ఆ రూతు గారికి ఇదిగోనండి ఆశీర్వాదాలిచ్చే దేవుడు కావాలి. మళ్ళీ దేవుడి మీద పడి ఏడుస్తా ఉందండి. అందుకే దేవుడు ఏమన్నాడు? యోబు గ్రంథంలో దేవుడు ఏమన్నాడు? ఎప్పుడు కూడా మన నోట ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా రాకూడదండి. ఒకసారి యోబు గ్రంథం దయచేసి 34:10 మనం చదవగలిగితే, యోబు గ్రంథం 34:10 ఏమనుందంటే, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. అప్పుడప్పుడు ఏమైనా సంభవం అన్నాడా? అసలు దేవుడు అన్యాయము చేయుట అసంభవము, ఆయన వల్ల కాదు అన్యాయం చేయటము. ఎబ్రీ పత్రిక 6:10 కూడా ఏమనుందని మనం చూడగలిగితేనండి, ఆ కింద లాస్ట్ 3 లైన్లు మనం చదవగలిగితే, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు కూడా దేవుడు నాకు అన్యాయము చేసెను అన్న మాట ఎప్పుడు మన నోటి నుండి రాకూడదు. మన క్రైస్తవుల నోటి నుండే వస్తూ ఉందండి. మన క్రైస్తవుల నోటి నుండి కూడా మాట్లాడుతున్నారండి. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నా ప్రార్థన వినలేదు, నేను ఎందుకు రావాలి చర్చి? కానీ మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు అన్యాయం చేయడమ్మా, దేవుడు అన్యాయం చేయడయ్యా, దేవుడు అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చేయుట అసంభవము. యెషయా గ్రంథం 63వ అధ్యాయము దయచేసి త్వరగా 63వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదవగలిగితే, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదవగలిగితే, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధిని దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నింటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను.
అంటే వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన బాధ నొందెను అంటే దాని అర్థం ఏంటంటేనండి, మనము బాధపడితే మన దేవుడు బాధపడతాడు. మనం బాధపడితే మన దేవుడు బాధపడతాడు. మన దేవుడు బాధపడతాడు. ఏదో నువ్వు బాధపడితే ఆయన ఆనందపడే దేవుడు కాదు. ఆయన బాధపడతాడు. ఆయన బాధపడతాడు. ఆ తర్వాత విలాప వాక్యములు కూడా మనం ఒక వాక్యాన్ని చూడగలిగితే విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదవగలిగితే 33వ వచనము, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలగజేయడు. హృదయపూర్వకముగా. ఒకవేళ మీరు బాధపడితే, మనం బాధపడితే ఆయన బాధపడతాడండి. ఏదైనా ఒకవేళ దేవుడు బాధ కలగజేస్తే అది హృదయపూర్వకముగా కలగజేయడు. హృదయపూర్వకముగా దేవుడు కలగజేయడు. ఏదైనా ఆపరేషన్ చేయాలనుకోండి, ఏదైనా గాయమైనప్పుడు దాన్ని కొయ్యాలనుకోండి, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు దాన్ని ఏం చేస్తారు అన్నప్పుడు అండి, అక్కడ కావాల్సిన దాన్ని కట్ చేస్తాడు. అదంతా కూడా వేస్ట్ అంతా కూడా దాన్ని కట్ చేస్తాడు. లేదంటే ఆపరేషన్ చేసేటప్పుడు కోస్తారు. అంటే డాక్టర్ ఎవరు అన్నప్పుడు నీ మేలు కోరువాడు, నీ మేలు కోరు స్నేహితుడు డాక్టరు. అందుకే ఏమన్నా మేలుకోరు స్నేహితుడు గాయములు చేయును అన్నాడు. కాబట్టి ఆయన హృదయపూర్వకముగా ఎవ్వరికండి బాధ కలగజేయడు. తర్వాత 32వ వచనాన్ని మనం చదవగలిగితే 32వ వచనంలో, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. యోబు గారు బాధపడినా మళ్ళీ దేవుడు జాలిపడలేదా మీరు ఆలోచించండి. అందుకేనండి నయోమి గారికేమో దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, రూతి గారికేమో ఆశీర్వాదాలిచ్చే దేవుడు కావాలి. చివరిగా మరి మనందరికీ తెలుసు, చివరిగా కొత్త నిబంధనకు రాగలిగితే కొత్త నిబంధనలో తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు కనబడతాడు. ప్రారంభంలో బుద్ధి రానప్పుడు ఏం కోరుకున్నాడు అన్నప్పుడు అండి, తండ్రి ఆస్తి కావాలి అని నాకు ఆస్తే కావాలి. అంటే చిన్న కుమారునికి ఏం కావాలి? తండ్రి అంటే దేవుడు, ఆస్తి అంటే ఆశీర్వాదాలు అనుకోండి. అంటే ఇప్పుడు ఎవరు కావాలి అంటే దేవుడు వద్దు, నాకు ఎవరు కావాలి అంటే నాకు ఆస్తి కావాలి, తండ్రి ఆస్తి కావాలి, ఆశీర్వాదాలు మాత్రమే నాకు కావాలి. ఒకసారి ఆ మాట మనం చదువుకొని ముందుకు వెళ్ళగలిగితే లూకాసు వార్త 15వ అధ్యాయం, దయచేసి త్వరగా లూకాసు వార్త 15వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. 31వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుటకు యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. ఎప్పుడైతేనండి తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, ఇతను ఆస్తిని కోరుకున్నాడు. ఆ తర్వాత తన భాగం ఇమ్మని అడిగి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దుర్వ్యాపారం వల్ల మొత్తం పాడు చేసుకున్నాడండి. అతడు చేసిన మొట్టమొదటి తప్పేంటంటే దుర్వ్యాపారం వల్ల. ఏంటి దుర్వ్యాపారం అంటే ఏంటి అన్నప్పుడు దయచేసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. 5వ అధ్యాయం 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. తాగుడు. ఈరోజు యవనస్తులు చనిపోతున్నారు తాగుడు. అంటే ఈ చిన్న కుమారుడు తన ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం వల్ల ఏమైపోయాడంటే దాన్ని పాడు చేసుకున్నాడు. రెండవ తప్పు ఏంటన్నప్పుడు అదే లూకాసు వార్త 15వ అధ్యాయం 30వ వచనము, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసి ఈ నీ కుమారుడు రాగా వీని కొరకు కొవ్విన దూడను వధించితివని చెప్పాను. అంటే రెండవది ఏంటంటే వేశ్యలతో ఏం చేసుకున్నాడంటేనండి, వేశ్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగినంత ఇచ్చి ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు. ఆ తర్వాతనండి ఆస్తి పోయింది, ఆ దేశంలో కరువు రావటము. ఇక ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఇక పందులు మేపే దాని దగ్గరికి వెళ్ళాడు. అన్నం అయితే పెట్టను కానీ అన్నాడు, పందులు మేపు అన్నాడు. ఆ తర్వాతనండి పందులు తినే ఆ పొట్టుతో తన ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. అప్పుడు వచ్చిందండి బుద్ధి.
అప్పుడు వచ్చిందండి. ఎన్ని చెప్పినా రాదండి. లైఫ్‌లో కొంతమంది అనుభవించాలి. చెబుతాం మనం మేలు కోరి, అయ్యో! ఆ స్టేజ్ దాటొచ్చి చెబుతారు. కానీ పట్టించుకోరు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితేనండి, ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. బుద్ధి వచ్చిందని, బుద్ధి రానంత వరకండి ఇదిగోనండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి. బుద్ధొచ్చిన తర్వాత ఎవరు కావాలి అంటే ఈ చిన్న కుమారునికి ఇదిగో ఇప్పుడు దేవుడు కావాలి, తండ్రి కావాలి, ఇప్పుడు తండ్రి కావాలి. అందుకే వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఒక బిలేనీరుగా వెళ్ళాడు వెళ్ళేటప్పుడు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడంటే ఒక బెగ్గర్ లాగా వచ్చాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే బుద్ధి రానంత వరకు దేవుడిచ్చే, తండ్రిచ్చే ఆస్తి కావాలి. ఎప్పుడైతే బుద్ధొచ్చిందో అప్పుడు తండ్రి కావాలి. ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత తండ్రి ఎదురు చూస్తున్నాడు. దూరం నుంచే చూశాడు, పరిగెత్తుకుని వెళ్ళిపోయి మెడ మీద మరి పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇదంతా కూడా మనందరికీ తెలుసు. కాబట్టి చిన్న కుమారుడు కూడా బుద్ధి రానంత వరకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి. ఎప్పుడైతే బుద్ధొచ్చిందో ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలని వెళ్ళిపోయాడు. చివరిగా హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము, దయచేసి అందరం కూడా 3వ అధ్యాయము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం, దయచేసి 17వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకొని ముగించుకుందాము. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైర్లు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అంజూరపు చెట్లు వచ్చినా రాకపోయినా దేవునికి స్తోత్రం. ఇదిగోనండి, ఒలీవ చెట్లు వచ్చినా రాకపోయినా, గొర్రెలు దొడ్లో ఉన్నా లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. కాబట్టి మనకు ఎవరు కావాలి అన్నప్పుడండి, ఇదిగోనండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు అవి కొంతకాలమేనండి, 60-70 సంవత్సరాలు. అయితే మనకి ఏం కావాలి అన్నప్పుడు ఆశీర్వాదాలు ఇచ్చే ఆ దేవుణ్ణి పట్టుకోవాలి. ఈ భూమి మీద ఉన్నంత కాలం సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఎందుకంటే దేవుడే జతపరిచాడు కాబట్టి సుఖ దుఃఖాలు ఉంటాయి. కాబట్టి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలి. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం అలాగని ఇవ్వడానికి కాదు, అవి ఇస్తాడు. కానీ మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇదిగోనండి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడి మీద మాత్రమే ఉండాలి. అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.